నంద్యాల జిల్లా బిల్లాపురంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 3వ విడత నిధుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను జోడించి రైతులకు అండగా నిలుస్తోందని తెలిపారు. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, అవినీతికి తావు లేకుండా పారదర్శక పద్ధతిలో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకే ఈ నగదు జమ అవుతోందన్నారు. బిల్లాపురం గ్రామంలో గౌరవ మంత్రి గారితో కలిసి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క మంచి గురించి, రైతుల యొక్క పెట్టుబడికి అవసరాల దృష్ట్యా మనం పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవాన్ని మనం అందించడం జరుగుతుంది. మొత్తంగా కలిపి మనం ప్రతి ఒక్క రైతుకి కూడా 20,000 రూపాయలు అందిస్తున్నాం. తొలి విడతలో మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా పీఎం కిసాన్ 2,000 రూపాయలు వస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు అందించారు. అంటే మొత్తంగా మొదటి విడతలో 7,000 రూపాయలు రైతు అందుకున్నారు. రెండో విడతలో కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 5,000, 7,000. రెండో విడతలో 7,000 రూపాయలు అందుకున్నారు. అంటే రెండు విడతలు కలిపి ప్రతి ఒక్క రైతు 14,000 రూపాయలు మీ అకౌంట్స్ లో జమ అయ్యాయి. ఇప్పుడు మూడో విడత కార్యక్రమం జరుగుతుంది. మూడో విడతలో ఇంకా 20,000 రూపాయలు 6,000 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలు. మూడో విడతలో 6,000 రూపాయలు మీ అకౌంట్స్ కి ఇప్పుడు జమ అయ్యాయి. చాలా మంది రైతులు ఆనందంతో పీఎం కిసాన్ 2,000 రూపాయలని, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ 4,000 రూపాయలు జమ అయినట్టు మీ అకౌంట్స్ డీటెయిల్స్ మీ ఫోన్స్ కి వచ్చిన మెసేజ్ ని మీరు ఇక్కడే ఈ సభలోనే మీరు చూపించడం జరిగింది. బిల్లాపురం గ్రామంలో గౌరవ మంత్రి అందరూ పొలాలు ఉండేవాళ్ళు, కష్టజీవులు, శ్రమజీవులు, కష్టపడితే ఎంత కష్టానికి ఫలితం దక్కుతుందో మీకు అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ జీవన ప్రమాణాలు మారినాయి. దాకా పెద్దలందరూ ఉన్నారు వేదిక పైన. ఇంకా పేర్లన్నీ చెప్పాలని చాలాసేపు అవుతుంది, దోమలు వస్తాయంటాడినా. కాబట్టి చాలా కలెక్టర్ గారు చెప్పిన దాంట్లో చాలా ఏకీపిస్తున్నాం. కలెక్టర్ గారు కూడా వెనుకబడి జిల్లా నుంచి వచ్చినారు, శ్రీకాకుళం జిల్లా నుంచి. మనం కూడా ఈ మధ్య వ్యవసాయం కూడా ఈ మధ్యనే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత వ్యవసాయం గురించి ప్రేమనాథ్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నేను కూడా 40 సంవత్సరాలు చూస్తాను. అందరి ఇళ్ళలు కూడా నేను తొలగి చూసినవన్నీ. ఆ రోజుల్లో మన వ్యవసాయం ఏ రకంగా ఉన్నది, ఇప్పుడు ఏ రకంగా వ్యవసాయం ఉంది, ఆ రోజుల్లో మన జీవన ప్రమాణాలు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయో మనం బేరీ చేసుకోవాలి. ఈ గ్రామానికి రావాలంటే 40 ఏళ్ల కిందట ఒక గంట పట్టేది. కానీ ఇప్పుడు సులువుగా 5 నిమిషాలు 10 నిమిషాలు ఇక్కడికి వస్తున్నామంటే ఏమైనా ఆలోచన చేయాలి. ఇక్కడ కూర్చొని మరి అన్ని ఇందాక కలెక్టర్ సీఎం గారు వేసిన డబ్బులు కానీ ప్రధానమంత్రి గారి డబ్బులు 1 నిమిషంలో మనకు చేరినాయంటే ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది. సాంకేతిక పరంగా ఎంత ముందుకు పోయినాం మనం. కానీ ఎంతో ముందుకు పోయినాం సాంకేతిక పరంగా. కానీ వ్యవసాయ పరంగా మనలో కూడా కొన్ని మార్పులు రావాలా. ఎందుకంటే ఎప్పుడు కూడా వరి వేసుకుంటామంటే మనం రాయలసీమలోనే మనం తక్కువ నీటితో వ్యవసాయాన్ని పండించుకున్న రైతులు మనం. ఎందుకంటే మొదటి నుంచి కూడా కేసీఆర్ తప్ప వేరే ఆధారం లేదు మన జీవితానికి. సరే, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పట్టుదలతో తాను ఏర్పాటు చేశారు కాబట్టి తెలుగుగా రావాలా ఇవ్వాలా అని కృష్ణా జిల్లాను మనం మండించాలని చెప్పి వారు పట్టుదలతో తీసుకొచ్చిన తర్వాత మనకంతా మన ప్రాంతం అంతా కేసీ కెనాల్తో పాటు తెలుగు పేరు మీద మన కేసీ కెనాల్ నీళ్లు మండించుకున్నాం.